ఓం భూర్భువస్సువరోమితి దీపం ప్రజ్వాల్య. ఇప్పుడు అందరూ దీపం వెలిగించుకున్నారు. ఓం భూర్భువస్సువరోమితి దీపం ప్రజ్వాల్య. భూర్భువస్సువరోం. చిన్నగా ఒక పువ్వు పెట్టండి దీపం దగ్గర. అలా దీపం దగ్గర ఒక చిన్నగా పువ్వు పెట్టిన తర్వాత స్వామి వారికి అంటే ఆ యొక్క దీపానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. నమో దివే నమః పృథివ్యై సప్రద సభామే గోపాయ ఏ చ సభ్యా సభాసదః తానింద్రియా వదః కురు సర్వమాయుపాసతాం. సర్వేభ్యో భక్తమాహేశ్వరేభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇప్పుడు మనసులో ఇష్టదైవాన్ని కులదేవత అదే విధంగా ఏకేశామ విరోధేన బ్రహ్మకర్మణారభే ముక్కు పట్టుకొని ప్రాణాయామము చేయండి. ముక్కు పట్టుకొని ఓం భూ క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభే వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి దేవత సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం మమ ఉద్యోగ వ్యాపార వ్యవహార అధిక లాభ సిద్ధ్యర్థం మమ స్వగృహే అఖండ లక్ష్మి దిన దిన అభివృద్ధ్యర్థం భగవద్భక్తి ప్రాప్త్యర్థం వినాయక చవితి సందర్భేన మహాగణపతి పూజాంచ అహం కరిష్యే. ఓం సంభవిత కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది యథాశక్తి షోడశోపచార పూర్వక సంకల్పం కరోమి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలను నీళ్లతోని కిందికి వదిలేసేయాలి. అర్థమైందమ్మా? నీళ్లతోని కిందికి వదిలేసేయాలి ప్రతి ఒక్కరు. తర్వాత ఇప్పుడు సంకల్పం అయ్యింది కాబట్టి కలశ పూజ ఉంటుంది. కలశంలో ఒక పువ్వు వేసుకోండి. ఇలాగా పువ్వు వేసుకున్న తర్వాత కింద మనము కూర్చున్నటువంటి స్థలానికి శుద్ధి చేయాలి. ఇలా ఒక పువ్వుతోని స్థల శుద్ధ్యర్థం మనము బయటికి వెళ్ళి తెచ్చినటువంటి ద్రవ్య శుద్ధ్యర్థం ద్రవ్య పైన వెయ్యండి. ఆ తర్వాత మనము శుద్ధి కావాలి కాబట్టి ఆత్మ శుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం కరిష్యే. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. ఇప్పుడు శుద్ధి చేసిన తర్వాత ఆ కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఓం కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణు సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదః సామవేదో హ్యధర్మణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబుసమాశ్రితాః గాయత్రీ చైవ సావిత్రీ శాంతిః పుష్టీకరే తథా ఆయాంతు మమ శాంత్యరతం దురితక్షయకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఇలా ఆ యొక్క కలశం పైన ఇలా అరచేయి పెట్టండి. ఇలాగా మీరు పెట్టండి. చెప్పండి. గంగే చ యమునే చ గోదావరి
నర్మదా నర్మదా సింధు సింధు కావేరి కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కురు. అలా వదిలేసేయండి. ఇప్పుడు గణపతికి స్వామివారికి నీళ్లు ప్రోక్షణ. ముందుగా అక్షంతలు పట్టుకోండమ్మా. అందరూ కూడా ముందుగా అక్షంతలు పట్టుకోండి, తర్వాత చెప్తాను. అక్షంతలు పట్టుకున్న తర్వాత ధ్యానం ఉంటుంది. ఓం గం గణపతయే నమః అనుకుంటూ కళ్ళు మూర్చుకొని కూర్చోవాల్సి ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చోండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోదిభిస్సే దశాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు గణపతి పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, అక్కడ 5 సార్లు వేయండి. ఓం గం గణపతయే నమః అనుకుంటూ వేయండి. ఓం భూః మహాగణపతి మావాహయామి. ఓం భువః మహాగణపతి మావాహయామి. ఓం శుభః మహాగణపతి మావాహయామి. ఓం శుభః మహాగణపతి మావాహయామి. ఓం భూర్భువః శుభః మహాగణపతి మావాహయామి. స్థాపయామి పూజయామి. తర్వాత స్వామివారు ఆహ్వానం అయ్యారు. ఇప్పుడు పెద్ద వినాయకుడు ఉంటాడు కదమ్మా, అక్కడ కూడా 5 సార్లు వేయండి. ఓం ఓం మహాగణాధిపతయే నమః. ఓం భూః మహాగణపతి మావాహయామి. ఓం భువః మహాగణపతి మావాహయామి. ఓం శుభః మహాగణపతి మావాహయామి. ఓం శుభః మహాగణపతి మావాహయామి. ఓం భూర్భువః శుభః మహాగణపతి మావాహయామి. స్థాపయామి పూజయామి. ఇప్పుడు పసుపు వినాయకుడి మీద, గణపతి పైన, పెద్ద వినాయకుడి పైన మనము అక్షంతలు వేశాం. తర్వాత ఏం చేయాలి? స్వామి వారికి విగ్రహం ఉంటుంది కదమ్మా, అందరూ కూడా అభిషేకము చెయ్యాలి. ఓకేనా? అందరూ కూడా మీ దగ్గర విగ్రహం వేయండి. ఇలా వేసేయండి. ఇలా చక్కగా స్వామి వారికి అభిషేకము చేసిన తర్వాత స్వామి వారికి పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ కూడా కలుపుకొని స్వామి వారికి అభిషేకము చెయ్యండి. ఈ నీళ్లు పక్కన వేసేయండి, అలా దాంట్లో వేసేయండి. ఇప్పుడు స్వామి వారికి అభిషేకము చెయ్యండి. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతః సోమ వృక్ష్ణియం భగవాజస్య సంఘతే మహాగణాధిపతయే నమః. క్షీరేణ స్నాపయామి దధి. అలా మీరందరూ కూడా స్వామి వారికి పంచామృతాలతో అభిషేకము చేసిన తర్వాత మరల స్వామి వారికి నీళ్లతోని అభిషేకం అలా పెట్టిన తర్వాత స్వామి వారికి గంధం బొట్టు పెట్టండి. ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఇప్పుడు గంధం బొట్టు పెట్టిన తర్వాత స్వామి వారికి అలా ప్రతిష్టం చేస్తాం. తర్వాత స్వామి వారికి ఇప్పుడు పసుపు వినాయకుడు ఉంటాడు కదా, అక్కడ పూజ చేయాలి. ముందుగా నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశివతమో రసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ. ఇప్పుడు మహాగణాధిపతి మీద కూడా నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం పరమానంద బోధార్థో నిమగ్న నిజమూర్తయే. ఆ పెద్ద వినాయకుడి మీద కూడా నీళ్లు ప్రోక్షణ చేసిన తరువాత ముందుగా వస్త్రం పెట్టాలన్నమాట. ఓకేనా? మనము నీళ్లు ప్రోక్షణ చేయగానే 2 తయారు చేసుకోండి. మీ దగ్గర వస్త్రాలు మనం మామూలుగా వత్తులతో కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలాగా అలా చేసుకున్న తర్వాత పసుపు వినాయకుడు ఉంటాడు కదా, అక్కడ పెట్టండి. ఓం అభివస్త్ర సువసనాన్యర్షాభిషేనుస్తుదుగా పూజమానాః అభిచంద్రాభర్తవేనో హిరణ్యభిశ్వాన్ రతినో దేవసోమా. వస్త్రము
సమర్పణ చేసిన తర్వాత యజ్ఞోపవీతం పెడదాం పసుపు వినాయకుడికి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. అలా మనము గణపతిని యజ్ఞోపవీతము మరియు వస్త్రం సమర్పణ చేసిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేయాలి. ఎక్కడ? ఆ గణపతి దగ్గర కూడా మీరు యజ్ఞోపవీతం వేయాలి. పెద్ద వినాయకుడి దగ్గర కూడా మర్చిపోకండి, నేను ముందే వేసేసాను, మీరు కూడా ఖచ్చితంగా వేయండి. వస్త్రం కూడా నేను ముందే సమర్పణ చేశాను కాబట్టి మీరు చెయ్యకపోతే గనక చేసేయండి. ఓకే, ఇప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషిత సర్వాలంకార ముఖ్య హిదేవత్వం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. హరిద్ర కుంకుమ చూర్ణాన్ సమర్పయామి. కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాః కామ సంభవః కుంకుమేనార్చితే దివ్యం అతచ్ఛాంతిం ప్రయచ్ఛమే. అక్షంతలు కూడా వేయండి. ఓం ఆయనేతే పరాయనే ధూర్వారోహంతు పుష్పిణీః రథాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే. అక్షతాన్ సమర్పయామి. తర్వాత స్వామి వారికి అక్షంతలు వేయండి. పెద్ద వినాయకుడి మీద కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషిత సర్వాలంకార ముఖ్యాహి దేవత్వం ప్రతిగృహ్యతాం. అలా స్వామి వారికి హరిద్ర కుంకుమ అక్షంతలు సమర్పణ చేసిన తర్వాత స్వామి వారికి 2 పువ్వులు పెట్టండి. ఆ పసుపు వినాయకుడు ఉంటాడు కదా, అక్కడ పువ్వులు పెట్టాలి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. అలా స్వామి వారి దగ్గర పెద్ద వినాయకుడి దగ్గర కూడా పువ్వులు అలా పెట్టండి. ఇప్పుడు అథాంగ పూజ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అక్షంతలు తీసుకోండమ్మా. ప్రతి ఒక్కరు కూడా అక్షంతలు తీసుకొని స్వామి వారి దగ్గర ఆ పెద్ద వినాయకుడి దగ్గర పసుపు వినాయకుడి దగ్గర కూడా మనము అక్షంతలు వేస్తా ఉండాలి. నేను మంత్రము చెప్తా ఉంటాను, మీరు అక్షంతలు వేస్తా ఉండండి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఆపూవాహనాయ నమః ఊరు పూజయామి. ఓం హేరంభాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి. పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. అలా మనము అక్షంతల సమర్పణ చేసిన తర్వాత స్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు 1 పత్రాలు ఉంటాయి కదా మీ దగ్గర. ఉన్నటువంటి 1 పత్రాలన్నీ కూడా ఒక్కసారి స్వామి వారి యొక్క పాదాల చెంత ఇలా పెట్టేసేయండి. ఓకేనా? అలా స్వామి వారి పాదాల దగ్గర అలా పెట్టిన తర్వాత మళ్ళీ అక్షంతలు వేస్తా ఉండాలి. 1 యొక్క అంటే పత్రాలు ఉంటాయి, 1 పత్రాలు, అవన్నీ కూడా మంత్రం చెప్తూ ఉంటాను. మీరు అలా ఒకటేసారి అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ అక్షంతలు వేస్తా ఉండాలి.
మీరు వేస్తా ఉండండి, మీరు కూడా వేస్తా ఉండండి అమ్మా. ఓం అథ ఏకవింశతి పత్ర పూజాంచ కరిష్యే. సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి. గణాధిపాయ నమః బృహతీపత్రం సమర్పయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి. గజాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. హరసూనవే నమః దత్తూరపత్రం సమర్పయామి. లంబోదరాయ నమః బృహతీపత్రం సమర్పయామి. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి. గజకర్ణాయ నమః తులసీపత్రం సమర్పయామి. ఏకరంతాయ నమః చూతపత్రం సమర్పయామి. వికటాయ నమః కరవీరపత్రం సమర్పయామి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం సమర్పయామి. వటవే నమః దాడిమీపత్రం సమర్పయామి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం సమర్పయామి. ఫాలచంద్రాయ నమః మరువాకపత్రం సమర్పయామి. హేరంబాయ నమః సింధూవారపత్రం సమర్పయామి. శూర్పకర్ణాయ నమః జాతీపత్రం సమర్పయామి. శూరాగ్రజాయ నమః గర్ణకీపత్రం సమర్పయామి. ఇభవక్త్రాయ నమః శమీపత్రం సమర్పయామి. వినాయకాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి. సురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి. కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి. శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని సుపూజయామి. అలా మనము ఏకవింశతి నామాలతో పూజ చేశాం. ఇప్పుడు ఏం చేస్తారు? విడి పూలు ఉంటాయి కదమ్మా మీ దగ్గర, ఆ యొక్క విడి పూలతోని మనము స్వామి వారికి పూజించాలన్నమాట. ఓకేనా? ఓకేనా? ముందుగా స్వామి వారికి ఇలా పూజించండి, అక్షంతలు వేస్తా ఉండాలి. ఓకేనా? ఇలా కాడీలు తీసి పెట్టాలి. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విపముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. సుముఖాయ నమః. ఓం కృతే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురక్షాయ నమః. ఓం సురారిఘ్నే నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్తితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం అంధ్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వస్మై నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్తే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః.
ఓం ప్రమోదాయ నమః ఓం మోదక ప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్తవనస ప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మా విద్యాది దానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్త జీవితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్య కారణాయ నమః ఓం జ్యాయసే నమః ఓం యక్ష కిన్నర సేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీర నినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్ట వరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృత పరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సుఖప్రదాయ నమః ఓం సరసాంభునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిణి మేఖలాయ నమః ఓం సమస్త దేవతామూర్తయే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వదృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణ గురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితాయ నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్య ప్రదాయ నమః ఓం ఆక్రాంత చిదచిత్ ప్రభవే నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి బిల్వదళాని సమర్పయామి. ఇప్పుడు స్వామి వారికి 108 నామాలతో మనము అష్టోత్తర పూజ చేశాం కాబట్టి మనస్ఫూర్తిగా స్వామి వారిని మనం నమస్కారం చేసుకోండి. తర్వాత స్వామి వారికి ఒక 5 అగరబత్తిలు వెలిగించండి. మీ దగ్గర సాంబ్రాణి ధూపం ఇలాంటివి ఏవైనా సరే ఉన్నట్లయితే పెట్టవచ్చు. మా దగ్గర అగరబత్తిలు ఉన్నాయి కాబట్టి అగరబత్తిలు పెట్టండి. ఒక 5 అగరబత్తులు వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వనస్పతిరసోపేతో గంధాఢ్యో ధూపోత్తమా ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య ధూపమాగ్రాపయామి. గంట కొట్టుకుంటూ స్వామి వారికి ధూపం చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దివ్య ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపానంతరేణ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలా స్వామి వారికి అగరబత్తిలు సమర్పణ చేసిన తర్వాత స్వామి వారికి ఒక కొబ్బరికాయ కొట్టాలమ్మా. అందరూ కూడా ఖచ్చితంగా ఒక కొబ్బరికాయ కొట్టండి. ఓం అథ అందరూ కూడా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టారు కదమ్మా. ఇప్పుడు ముగ్గు వేయాలి. ఓకేనా? అందరూ కూడా ఇక్కడ ముగ్గు వేసుకోండి. ఓం మహాగణాధిపతయే నమో నమః. చిన్నగా ముగ్గు వేసి స్వామి వారికి దానిపైన అందరూ కూడా నైవేద్యం పెట్టాలన్నమాట. అలాగే కింద పెట్టేసేయండి, అట్లానే పెట్టకండి. నైవేద్యం ఇక్కడ పెట్టేసేయండి. ఇది కొబ్బరికాయ ఇలా పైన పెట్టేసేయండి. కొబ్బరికాయ ఇలా మనకి స్వామివారి దగ్గర పెట్టేసేయండి. నైవేద్యం ఇది పక్కన పెట్టండి. నైవేద్యం ఇక్కడ పెట్టండి అమ్మా. అందరూ మీ దగ్గర ప్లేస్ ఎలా ఉంటే అలాగా, మండపంలో ప్లేస్ ఉంటే అక్కడైనా సరే పెట్టవచ్చు. కింద ఇలా పెడితే ముగ్గు వేసి పెట్టాలి, అలానే పెట్టండి. అలా నైవేద్యం సమర్పణ చేయండి. మీరు ఏదైనా సరే ఎన్ని నైవేద్యాలు చేసుకున్నా సరే స్వామివారి దగ్గర పెట్టి స్వామివారి దగ్గర సమర్పణ చేయండి. ఇప్పుడు గంట కొట్టుకుంటూ నైవేద్యం నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
స్వరతేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమదే అవసరార్థం శ్రీ నారీకేల కండ శరకర కదలీఫల మహానైవేద్యం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం సర్వం బ్రహ్మణే నమః. నీళ్లు ప్రోక్షణ చేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తౌ పాదో ప్రక్షాళయం సమర్పయామి ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం సమర్పణ చేశాను. తర్వాత తాంబూలం పెట్టాలి. తాంబూలము అని అంటే 2 తమలపాకులు తీసుకోండి. ఇలాగా ఇదిగోండి 2 స్వామి వారికి సమర్పణ చెయ్యండి. ఒక రూపం తాంబూలం సమర్పయామి అని చెప్పేసి దానిపైన ప్రతిగృహ్యత ఫూగీ ఫల తాంబూలం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం సమర్పణ చేసిన తరువాత స్వామి వారికి కర్పూర దివ్య మహామంగళ హారతి ఇవ్వాలి. ఇప్పుడు అందరూ కూడా హారతి ఇవ్వండమ్మా. ఓం హిరణ్య పాత్రం మదో పూర్ణం దధాతి మదవ్యవసానేతి ఏకర బ్రహ్మణ ఉపహరతి ఏకరైవ యజమానాయుః తేజో దధాతి సామ్రాజ్యం పూజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతో హృదయారవిందే భవం భవాని సహితం నమామి. కర్పూర మహామంగళ ఆనంద నీరాజన దీపం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఎప్పుడైనా సరే స్వామి వారికి 3 సార్లు చూపించిన తర్వాత నీళ్లు ఇక్కడ ప్రోక్షణ చేసి మనము హారతి కళ్ళకు అద్దుకోవాలి. ఇలా 3 సార్లు మీరు కూడా కళ్ళకు అద్దుకోండి. హారతి కళ్ళకు అద్దుకున్న తర్వాత ఇప్పుడు చేతిలో కొన్ని అక్షంతలు పట్టుకొని కథను శ్రద్ధగా వినుకుంటూ కూర్చోవాలి. కథ ప్రారంభమవుతుంది. వినాయక చవితి వ్రత కథ ప్రారంభ. ముందుగా చేతిలో అక్షంతలు పట్టుకోండి. ఇప్పుడు వ్రత కథను శ్రద్ధగా వినుకుంటూ కూర్చోండి. ముందుగా ఏంటి అని అంటే గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ యొక్క రాక్షసుడికి శివుడు అంటే చాలా ఇష్టం. శివుడికి నేను మాత్రమే పూజ చేయాలి, వేరెవ్వరు కూడా పూజ చేయకూడదు అనేటటువంటి ఒక కోరిక ఉండేది. ఆ యొక్క కోరిక మేరకు తన ఉదరంలో ఉంచుకుంటాడు శివుడిని. ఎందుకని అంటే శివుడు తథాస్తు అని చెప్పేసి వరం ఇచ్చేస్తాడు. భోలాశంకరుడు కాబట్టి అడిగిందల్లా ఇచ్చేస్తాడు శివుడు. కాబట్టి అలా ఇచ్చేసరికి గజ అంటే రాక్షసుడు అని చెప్పేసి శివుడికి తెలియదు కాబట్టి అలా తథాస్తు అంటాడు. అప్పుడు విష్ణువు ఏదో ఒక ఉపాయం చేసి శివుణ్ణి బయటికి తెస్తాడనమాట. అలా బయటికి తెస్తాడు. అప్పుడు పార్వతీదేవి శివుడు వచ్చేటటువంటి వార్త విని స్నానానికి వెళ్తుంది. స్నానానికి వెళ్ళేటప్పుడు ఎవరినైనా సరే కాపలాగా ఉంచాలి కదా, కాబట్టి ఒక బాలుని తయారు చేసి కాపలాగా ఉంచుతుంది. అలా కాపలాగా వచ్చేసరికి శివుడు వస్తాడు. అలా శివుడు వచ్చేసరికి ఏం జరుగుతుంది, అక్కడ ఒక యుద్ధమే జరుగుతుంది. శివుడు ఏం చేస్తాడు, నువ్వు తప్పుకో బాలుడా, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు తప్పుకో లేదా చాలా ఘోరం జరుగుతుంది అని చెప్పేసి శివుడు చెప్తాడు. కానీ ఈ యొక్క బాలుడు ఏం చెప్తాడు, మా అమ్మగారు నన్ను చెప్పారు, నేను ఎవరిని కూడా నేను లోపలి రానివ్వను అని చెప్పేసి ఆ యొక్క బాలుడు చెప్తాడు. కానీ శివుడు ఏం చెప్తాడు, తనకు చాలా అంటే చాలా కోపం ఎక్కువ. భోలాశంకరుడు అదే విధంగా కోపం కూడా అంతే ఉంటుంది. కాబట్టి తన శిరస్సును ఖండిస్తాడు శివుడు. కాబట్టి ఆ యొక్క శిరస్సు ఖండించేసరికి పెద్ద శబ్దం వినిపిస్తుంది. పెద్ద శబ్దం వినిపించేసరికి ఆ యొక్క పార్వతీదేవి బయటికి వచ్చి నిల్చుంటుంది. జరిగినటువంటి ఘోరమంతా కూడా చూసి పార్వతీదేవి దుఃఖాక్రాంతులై ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, అదే విధంగా లక్ష్మీదేవి అందరు కూడా వచ్చి చూస్తారు. జరిగినటువంటి ఘోరమంతా కూడా చూసి ఎలా మళ్ళీ బ్రతికించాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఉండగా
ఒక ఏనుగు మొహాన్ని తెచ్చి అతికిస్తారు, ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అందరూ కూడా చాలా ఆనందిస్తారు. అదే విధంగా ప్రాణ ప్రతిష్ఠ జరిగేసరికి అందరూ కూడా ఆనందించి మళ్ళీ బ్రతికిస్తారు. మరి అందరూ కూడా ఏం కోరిక ఉంటుంది అని అంటే, అందరూ కూడా సర్వదేవతలందరూ కూడా ఒక అధిపతిని నియమించు అని చెప్పేసి అందరికి కూడా పార్వతి పరమేశ్వరులకి, బ్రహ్మ విష్ణులందరికీ కూడా కోరుతారనమాట. అలా కోరేసరికి ఏం జరుగుతుంది, ఇద్దరిని కూడా పోటీ పెడతారు. కుమారస్వామి ఉంటాడు, అదే విధంగా గణపతి ఉంటాడు. ఇద్దరికి కూడా పోటీ పెడతారు. మరి ఎవరు గెలుస్తారు, ఎటువంటి పోటీ పెడతారు అని అంటే ముల్లోకాలలో ఉన్నటువంటి నదులన్నీ కూడా ఎవరైతే ముందుగా స్నానం చేసి నా దగ్గరికి వస్తారో వాళ్ళకే అధిపతిని చేస్తాను అని చెప్పేసి ఒక మాట చెప్తాడు. అప్పుడు ఇద్దరు కూడా బయలుదేరుతారు. కుమారస్వామి ఎంతో ఆనందంతో బయలుదేరుతాడు. ఎందుకని అంటే గణపతికి నడవడానికి ఎక్కువగా స్పీడ్ గా రాదనమాట. కాబట్టి కుమారస్వామి ఆనందంతో ఆ యొక్క నెమలి వాహనంపై కూర్చొని వెళ్ళిపోతాడు. గణపతి మాత్రం ఎలుక మీద కూర్చొని మెల్లగా వస్తూ ఉంటాడు. కాబట్టి ఏమి చెయ్యాలో తెలియక నారాయణ మంత్రం జపిస్తూ స్వామివారి యొక్క ఓం నమ శివాయ, నారాయణాయ నమః అనుకుంటూ స్వామివారి యొక్క అంటే పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేస్తాడు. అలా 3 ప్రదక్షిణలు చేయగానే ఏం జరుగుతుంది, కుమారస్వామికి ఏం కనిపిస్తుంది అని అంటే ఆ యొక్క కుమారస్వామి కంటే కూడా ముందే గణపతి స్నానం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే కుమారస్వామి కంటే కూడా ముందు గణపతియే కనిపిస్తాడు. అలా కనిపించేసరికి మళ్ళీ తిరిగి వచ్చేసరికి కుమారస్వామి చెప్తాడు, మా అన్నయ్య గారికి ఇచ్చేసేయండి అధిపతి. ఎందుకని అంటే అతనికే కరెక్ట్ అని చెప్పేసి ఆ యొక్క కుమారస్వామి చెప్తాడు. అలా చెప్పేసరికి అయితే గణపతిని అందరు కూడా మెచ్చుకొని గణపతిని అధిపతిగా అందరు కూడా నిశ్చయిస్తారు. అలా ఇది ఇలా ఉండగా మరి భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజించాలి అని చెప్తారనమాట. కాబట్టి ఆ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతి ఎన్నో పూజలు అందుకొని కైలాసానికి వచ్చేటప్పుడు ఎన్నో కుడుములు తిని కజ్జికాయలు తిని వస్తూ ఉంటాడు. అయితే వస్తూ ఉండగా ఏం జరుగుతుంది, వినాయకుడు భోజన ప్రియుడు కాబట్టి ఎంతో తిని వస్తూ ఉండగా చంద్రుడు చూసి నవ్వుతాడనమాట. ఈ యొక్క వినాయకుడి అవస్థలను చూసి నడవడానికి కూడా రావట్లేదు, అంతగానం తింటావా అని చెప్పేసి ఆ యొక్క చంద్రుడు అలా నవ్వేసరికి ఏం జరుగుతుంది, పార్వతీదేవికి కోపం వస్తుంది. పార్వతీదేవి ఏం చెప్తుంది, చూడండి ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు కలుగుతాయి అని చెప్పేసి శపిస్తుంది పార్వతీదేవి. ఇలా శపించేసరికి అందరు కూడా ఆశ్చర్యపోతారు, అందరు కూడా దుఃఖాక్రాంతులై ఉంటారు. మరి ఇది ఇలా ఉండగా శమంతక మణి అనేటటువంటి ఒక మణి ఉండేది. అయితే ఇది ఇక్కడ నుంచి శ్రద్ధగా వినండి. ఏంటి అని అంటే సత్రాజిత్తు అనేటటువంటి ఒక రాజుగారు ఉంటారు. ఆ యొక్క రాజుగారికి శమంతక మణి అనేటటువంటి ఒక మణి ఉండేది. ఆ యొక్క మణి ఏంటి అని అంటే ప్రతిరోజు కూడా 10 బారవుల బంగారాన్ని ఇచ్చేటటువంటి మణి. చూడండి, ఆ మణి ఉండడం ఎంతో అదృష్టం. మరి అతనికి ఒక తమ్ముడు ఉండేవాడు, ఆ ప్రసేనుడు అనేటటువంటి తమ్ముడు కూడా ఉండేవాడు. అయితే ఇది ఇలా ఉండగా ముందుగా ఏం చేస్తాడు అని అంటే ఈ యొక్క సత్రాజిత్తు ద్వారకకు వెళ్తాడు. ఆ యొక్క ద్వారకకు వెళ్ళేసరికి శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు తెలుసా, మరి అతిథి మర్యాదలు చేస్తాడు. చేసిన తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి మణిని నాకు ఇచ్చేయి అని చెప్పేసి శ్రీకృష్ణుడు కోరుతాడు. అలా కోరేసరికి ఇతను ఏం చెప్తాడు, ఇవ్వడనమాట. లేదు, ఒప్పుకోను, నేను ఇవ్వనని చెప్పేసి ఈ యొక్క సత్రాజిత్తు చెప్తాడు. అయితే ఇది ఇలా ఉండగా ప్రసేనుడు అంటే తమ్ముడికి ఎలాగో అలాగా సత్రాజిత్తు ఇస్తాడు కదా, ఆ మెడలో వేసుకుంటాడు. మెడలో వేసుకొని అడవిలోనికి వెళ్తాడు. ఎవరికి ఇవ్వడు, కానీ తన తమ్ముడికి ఇస్తాడు. మెడలో వేసుకొని ఆ యొక్క శమంతకమణిని వెళ్తూ ఉంటాడు. సింహం చూస్తుంది. సింహం చూసి ఏమనుకుంటుంది, ఇది మాంసం ముక్క అని చెప్పేసి అనుకుంటుంది. కాబట్టి అనుకొని ఆ యొక్క ప్రసేనుణ్ణి చంపేసి ఆ యొక్క శమంతకమణి ఏదైతే ఉంటుందో ఆ సింహం నోట్లోనే ఉంటుంది. కాబట్టి జాంబవంతుడు అనేటటువంటి రాక్షసుడు ఆ యొక్క సింహాన్ని చంపేసి శమంతకమణిని తన దగ్గర ఉంచుకుంటాడు. శ్రీకృష్ణుడి పైన నిందె పడుతుంది. ఎలా పడుతుందో తెలుసా, చూడండి. ఒకసారి అడుగుతాడు కదా సత్రాజిత్తుకు అడుగుతాడు శ్రీకృష్ణుడు, ఏంటి అని అంటే ఆ యొక్క మణి నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగుతాడు కదా. అప్పుడు అతని మీదనే అనుమానం వస్తుంది సత్రాజిత్తుకు. ప్రసేనుడు కూడా చనిపోయాడు కదా అని చెప్పేసి అనుకుంటాడు. మరి ఈ యొక్క శ్రీకృష్ణుడు ఎలా నీలాప నిందలు పొందుతాడు అని అంటే
ఒక రోజు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రబింబాన్ని అతను చూస్తాడనమాట. ఆ యొక్క పాలల్లో చూస్తాడు. అలా చూడేసరికి నింద ఇతని పైన పడుతుంది. ఆ సత్రాజిత్తు ఇతనే శ్రీకృష్ణుడే నింద చేశాడని చెప్పేసి నిందిస్తాడు. అలా నిందించేసరికి ఎలా ఈ యొక్క నింద నాపై నుంచి తీసుకోవాలి అని చెప్పేసి ఏం చేస్తాడు, అడవిలోనికి వెళ్తాడు. అప్పుడు ప్రసేనుండి శవం చూస్తాడు. అలా శవం చూసేసరికి సింహం అడుగులు కనిపిస్తాయి. ఆ యొక్క అడుగులో వెళ్తూ వెళ్తూ జాంబవంతుడు కనిపిస్తాడు. జాంబవంతుడికి అడుగుతాడు అనమాట, ఓయి జాంబవంత, అది నాకు ఇచ్చేసేయి శమంతకమణి, అది సత్రాజిత్తుది, మనది కాదు కదా, ఇచ్చేసేయాలని చెప్పేసి అడిగి అక్కడి నుంచి ఆ యొక్క శమంతకమణి తీసుకొని ఇచ్చేస్తాడు సత్రాజిత్తుకు. అప్పుడు ఎలాగో అలాగా ఇతను కాపాడుకున్నాడు. ఎవరు? శ్రీకృష్ణుడు, పరమాత్ముడు, మంచి సమర్థులు అందరు కూడా శ్రీకృష్ణుడు కంటే గొప్పవారు ఎవరే లేరు చెప్పాలంటే. కాబట్టి ఎలాగో అలాగా బయటపడతాడు, ఎటువంటి నింద అయినా సరే. కానీ మాలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి, శ్రీకృష్ణుడా అని చెప్పేసి కోరుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు తెలుసా, మీరు గనక భాద్రపద శుద్ధ చవితి నాడు మీరు వినాయక చవితి పూజను చేసి చంద్రుణ్ణి చూసినా సరే ఎటువంటి నింద కలగవు. అప్పుడు అలా ఆశీర్వదించేసరికి వినాయకుడి యొక్క పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత ఎటువంటి నింద కలగదు. అదే విధంగా వినాయకుడి దగ్గర 3 గుంజిళ్ళు తీయాలన్నమాట. 3 గుంజిళ్ళు తీయేసరికి మీకు మంచి ఆశీర్వాదిస్తాడు. ఎందుకంటే గణపతికి రాదు గుంజిళ్ళు తీయడానికి. ఏదైతే గణపతికి రాదో అది మీకు అవతల వాళ్ళకి వస్తే గనక గణపతికి ఆనందం. కాబట్టి మీరు గుంజిళ్ళు ఖచ్చితంగా తీయాలి మీకు వీలైతే. అయితే ఇది ఇలా ఉంటుందన్నమాట. కథ అంతా కూడా సమాప్తమైంది. మీ దగ్గర చేతిలో ఉన్నటువంటి అక్షంతలు శిరస్సు పైన వేసుకొని నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా. అలా వేసుకున్న తర్వాత మీరు చంద్రుణ్ణి చూసినా సరే ఎటువంటి మీకు నింద పడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, కథ అంతా కూడా సమాప్తమైంది కాబట్టి అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు పట్టుకొని లేవండి అమ్మ, లేచి 3 ప్రదక్షిణాలు చేసుకోండి. ఇలా 3 ప్రదక్షిణాలు చేసుకోండి. ప్రకృష్ట పాపనాశాయ ప్రకృష్ట ఫలసిద్ధయే ప్రదక్షిణం కరోమీశ ప్రసీద గణనాయక సర్వార్థ సాధనోపాయ సర్వైశ్వర్య ప్రదాయక సమస్తావత్ ప్రతీకార ఫాలచంద్రాయ తే నమః. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత్యః ప్రచోదయాత్. ఒక్కసారి మీరు కూడా చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అలా ఆ మంత్రం చెప్పిన తర్వాత స్వామి వారి దగ్గర పాదాల దగ్గర వేసేయండి అక్షంతలు. అలా అక్షంతలు వేసిన తర్వాత స్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మీరు వినాయకుడు ఎన్ని రోజులైనా సరే కూర్చోబెట్టుకోవచ్చు. 3 రోజులు లేదా 5 రోజులు లేదా 9 రోజులు, ఓకేనా? అలా కూర్చోబెట్టుకోవచ్చు. కింద కూర్చోండి. ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే స్వామి వారి దగ్గర మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఒక్కసారి కొన్ని అక్షంతలు తీసుకోండి. స్వామి వారి దగ్గర ఉన్నటువంటి అక్షంతలు ఇక్కడ మామూలుగా స్వామి వారి దగ్గర ఉన్నటువంటి అక్షంతలు తీసుకొని శిరస్సు పైన ఇలా వేసుకోండి. ఎందుకనంటే గణపతి ఆశీర్వాదం మీ పైన ఉంటుంది. శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. ఇప్పుడు పూజ అంతా కూడా సమాప్తమైంది. మనము బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వందే పూజా ఫలితం మనకు రాదు. కాబట్టి ఎంతో కొంత మంత్రహీనం
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూర్వక భగవాన్ సర్వాత్మక భగవతి సర్వాత్మక సర్వం శ్రీ గంగా పార్వతి భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి శ్రీ మహాగణాధిపతి సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు ఏతత్ఫలం శ్రీ విఘ్నేశ్వర పాదారవిందార్పణమస్తు. నీళ్లతోని ఇలా కిందికి వదిలేసేయాలమ్మ, గుర్తుపెట్టుకోండి. నీళ్లతోని ఇలా కిందికి వదిలేసిన తర్వాత చివరికి ఏం చేస్తారు అని అంటే, మనస్ఫూర్తిగా వినాయకుడిని వేడుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. ఓకేనా? తీర్థం తీసుకోండి. తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ మహాగణపతి దేవత తీర్థ ప్రసాద పాదోదకం పావనం శుభం. అమ్మ, ఇక్కడికి పూజ అంతా కూడా సంపూర్ణంగా సమాప్తమైంది. నా తరపున ఏంటి అని అంటే, చివరికి మనము పూజ సంపూర్ణంగా చేసుకున్నాం కాబట్టి కింద కమెంట్ లో ఒక్కసారి ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని, నామస్మరణాన్ని ఖచ్చితంగా ఒక్కసారి రాయడానికి ప్రయత్నం ఖచ్చితంగా